రావట్లా. రెడీనా? రెడీనా? సో ఇలా వర్క్ చేసినట్టుగైతే 100% మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి 5 హోమ్ మీటింగ్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? నిజాలు చెప్పండి. బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది 5 హోమ్ మీటింగ్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు? 1-to-1 ఎంతమంది చేస్తున్నారు? 1-to-1 రోజుకి 5. ఓకే, ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం. సో హోమ్ మీటింగ్స్ 1-to-1లోనే బిజినెస్. 1-to-1లో ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. హోమ్ మీటింగ్లో ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో హోమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే 100 PVని మనం ప్రమోట్ చేయాలి. 100 PV ఎంత? 100 PVని మనం ప్రమోట్ చేయాలి. సో 100 PV అందరూ చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? నిజం చెప్పండి సార్, నిజాలు చెప్పండి. నిజాలు చెప్పండి. రియలేనా? నీ మొబైల్ తీ. నీ మొబైల్ తీ. సార్ మీ మొబైల్ తీ. ఏం అంతసేపు సార్? ఎంత ఉంది పివి? అక్కడ చూపించు. సార్కి క్లాప్స్ ఇద్దాం. పక్కన సెట్ చేయండి ఒకసారి. హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి మొబైల్ హ్యాండ్స్ రైజ్ చేయండి. 100 PV చేసిన వాళ్ళు, 100 PV చేసిన వాళ్ళు ఇందాక అందరూ ఎత్తారు సార్. ఒకసారి లీటర్ చూడండి. ఒకసారి హ్యాండ్స్ తక్కువ ఎత్తారు. ఇప్పుడు చూడండి. ఇందాక అందరూ ఎత్తారు. ఇందాక అందరూ ఎత్తారండి. ఒకసారి చూడండి ఎంత గ్యాప్ వచ్చింది. అక్కడ అందరూ ఎత్తారు. ఇక్కడ ఇందాక సార్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మనం మోసపోకూడదు దయచేసి. ఎన్నాళ్ళు మోసపోదాం? ఎన్నాళ్ళు మోసపోదాం? ఏం సార్, అవునా కదా? సో మోసపోవద్దు. 100 PV కంపెనీ ఎండీనే చెప్పాడు. సో దాన్ని మనం ఫాలో అవుదాం. కంపెనీ చెప్పిందంటే దాన్ని 100% మనం పాటించాలి. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే జీవితంలో మనం ఎప్పటికీ ఎదగలేం. సో 100 PV చేయడానికి ట్రై చేయండి. ట్రై కాదు, చేయాల్సిందే. సో మీరు ఒక లీడర్గా ఎదగాలంటే మీరు 100 PV చేస్తే మీ డౌన్లో వాళ్ళు చేస్తారు. చూడండి, నా దగ్గర నా మొబైల్ కూడా చూపిస్తాను. నాది 123 PV చేశాను. కాళ్ళు చూసుకోవచ్చు. నా మొబైల్ కూడా నేను మీకు ఇస్తాను. సో నేను చేసే చెప్తున్నాను, నేను చేయకుండా మీకు చెప్పట్లేదు. సో మరి చేద్దాం. రెడీనా? సో అలా చేసినప్పుడు మన బిజినెస్ ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సో అది 100% చేయాలి. హోమ్ మీటింగ్స్ 5 చేయాల్సిందే. చేస్తున్నారా లేదా అన్నది మీరే చూసుకోవాలి. చాలామంది నటిస్తారు. నటన. ఇంట్లో కూర్చుంటారు. ఇందాక చెప్పారు ఎవరో లీడర్, ఇంట్లో కూర్చుంటాడు, నేను చాలా బిజీ. సార్ ఒకరోజు ఏదో టైంలో తెలిసిపోద్దండి. ఒకరోజు తెలియకుండా ఉండదు. సో టీం గ్రోత్ అవ్వాలంటే లీడర్ పని చేయాలి. లీడర్ పని చేయకుండా టీం గ్రోత్ కాదు. సో ఈరోజు బూట్ క్యాంప్ నేను ఎప్పుడు వచ్చాను? 22వ తారీఖు వచ్చాను. ఎందుకని? ఇది నాది. ఎవరిది? ఇది నాది అనుకుంటున్నాను. ఏదో బుల్లెట్ రామ్ పిలిచాడు, లేదంటే వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు అని నేను రాలేదు. ఇది నా బిజినెస్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం, అందరిని రమ్మని చెప్పాం. సో అందరూ ఎదగాలని ఒక తపన. సో మీరు ఒక లీడర్గా ఆలోచించండి. మీరు హోమ్ మీటింగ్ చేయండి. ఆ ఏరియాలో మీ టీంలో ఉంటే మీ టీంలో కూర్చోబెట్టండి. గ్రోత్ అవుతాయి. మనం ఏం చేస్తాం? ఆ పని మనం చేయం. సో రోజుకు 5 హోమ్ మీటింగ్లు కంటిన్యూగా చేస్తే 1 year కంటిన్యూగా ఇలాగా వర్క్ చేస్తే మీ చెక్ 1 yearలో 5 lakhs. 5 lakhs కావాలి అంటే 5 హోమ్ మీటింగ్ చేయాలి ఫర్ అ డే. చేద్దామా? రెడీనా? కొత్త వాళ్ళకి 1-to-1 రోజుకి 5 చేపించాలి. మనం గుర్తుపెట్టుకోండి. 6 lines మనం వర్క్ చేసుకుంటూ వాళ్ళకి మనం నేర్పించి 1-to-1 చేయమందాం. తర్వాత హోమ్ మీటింగ్ చేపిద్దాం.
తర్వాత వాళ్ళు కూడా ఓ మీటింగ్ చేస్తారు. ఇలా చేసినట్టుకైతే మన నెట్వర్క్ బిల్డ్ అవుద్ది. నెక్స్ట్, లీడర్గా ఎదగాలంటే లెర్న్ చేయాలి. లెర్న్ చేయకుండా లీడర్ కాలేడు. నేర్చుకుంటేనే వాడు ఎదుగుతాడు, నేర్చుకోకుండా ఎప్పటికీ ఎదగలేడు. సో 1-to-1 నేను చేశాను, హోమ్ మీటింగ్లు చేశాను. హోమ్ మీటింగ్లు చేయడమే కాదు, 1-to-1 కాదు, సిఎన్టీ ప్రోగ్రామ్ లెర్న్ చేయాలంటే చూడండి అటెండ్ కావాలి. సిఎన్టీ, విఐపి, విఎల్సి 2, తర్వాత మీట్ ద మిలియనర్ 1 డే వర్క్షాప్, తర్వాత అవార్డ్ ఫంక్షన్, బూట్ క్యాంప్. సో ఇట్లా ఏదైతే మనకి మీటింగ్స్ ఉన్నాయో, ఏదైతే మనకి సెమినార్ జరుగుతాయో వీటిలలో మన టీంని కూర్చోబెట్టాలి. బూట్ క్యాంప్ అంటే సార్ మేమంతా బిజీ సార్. బూట్ క్యాంప్కి వస్తే మైండ్ చేంజ్ అవుతుంది. బూట్ క్యాంప్కి వస్తే మీ మైండ్ చేంజ్ అయిందా లేదా? ఈ 3 days అయిందా లేదా? ఒక్కొక్క లీడర్ ఇచ్చాడండి. ఇందాక రామకోటి గారు ఫుడ్ అని చెప్పినా కానీ లేకట్లేదండి. ఫుడ్ అని చెప్పినా లేకట్లేదండి. రామకోటి గారు, మన చందు, రంజిత్, ఇందాక సాగు మాట్లాడినా, మన నిన్న లీలా గారు మాట్లాడినా, తర్వాత మన లీడర్స్ ఏవి సారు, సీతారాములు సారు, డాక్టర్ గారు, తర్వాత మన బుల్లెట్, మన లీడర్స్ ఇక్కడ చెప్పిన మన సత్య సార్ కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు. సో ఇట్లా చెప్పిన ప్రతి ఒక్క లీడర్ మాటలు ఎలా ఉన్నాయి? సో వీటిని మనం ఫాలో అయితే వాళ్ళకలాగా మనం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చా లేదా? సో మరి మీటింగ్ అటెండ్ కాకుండా మనం ఎలా గెయిన్ అవుతామండి? ఎలా నేర్చుకుంటాం? ఒకసారి థింక్ చేయండి. సో మీటింగ్లోనే నాలెడ్జ్ గెయిన్ అవుద్ది. మీటింగ్కి వస్తేనే మనం ఎదగలుగుతాం. సో మీటింగ్లకు అటెండ్ అవుదామా? సో మీటింగ్ అటెండ్ అయితేనే మన గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది. అటెండ్ కాకపోతే ఎదగలేం. సో రిలేషన్ బిల్డ్ చేయాలి. ఇక్కడ టీంతో మనం బిల్డ్ ద రిలేషన్ విత్ టీమ్. ఇక్కడ రిలేషన్ అనేది మెయింటైన్ చేయట్లా మన టీంకి. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ టీములు ఎక్కడ కొలాప్స్ అవుతాయంటే, డౌన్లోకి ఫోన్ చేస్తే ఆడెక్కడ మీటింగ్ రమ్మంటాడో అదొక భయం. డౌన్ నుంచి పైవాడికి ఫోన్ వస్తే అమ్మని వీడికి ఎక్కడ కమిట్ అయిపోవాలో భయం. బిజినెస్ ఎలా బిల్డ్ అవుతుంది? రిలేషన్ బిల్డ్ అయితేనే బిజినెస్ బిల్డ్ అవుతుంది. చూడండి, ఈ మార్కెటింగ్ మొత్తం కూడా రిలేషన్ బిల్డ్ చేసే బిజినెస్. రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీ బిజినెస్ అద్భుతంగా గ్రోత్ అవుతుంది. రిలేషన్ సరిగ్గా లేదా మీకు, మీ డౌన్లో ఉన్న వాళ్ళకి మీ బిజినెస్ డౌన్. వేరే వాడికి మీరే అవకాశం ఇస్తున్నారు. వేరే వాడు దూరుతున్నాడు మనలోకి అంటే మనం టీంకి రిలేషన్ గ్యాప్ ఇచ్చినట్టే. సో రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే వేరే వాడన్నవాడు ఎవడు కూడా దూరడానికి ప్రయత్నించాడు. దూరిన తన్నుతారు వాడిని పట్టుకొని. తన్నితే ఎక్కడికి వెళ్ళబడతారో తెలియదు.